అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ బ్రోకలీతో కర్రీ చిటికెలో తయారు చేయవచ్చండి. ఇలా తయారు చేసినటువంటి కర్రీ అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇలాంటి బ్రోకలీ ఒకటి తీసుకొని చక్కగా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయండి. మరి తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని మనము చక్కగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రోకలీ ఉంది కదండి, ఆ ముక్కలన్నీ వేసి కాస్త ఈ ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది ఉడికించుకునేది కాస్త టైం పడుతుందండి. ముందుగా ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి కర్రీలో వేసిన తర్వాత త్వరగా మగ్గిపోతుంది. అందువలన ముందు ఇలా చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. 6-7 నిమిషాలకి చూడండి ఈ బ్రోకలీ ముక్కలు అనేవి చక్కగా మెత్తగా మగ్గినవి. ఇలా కూర తయారు చేసుకునే ముందుగా ఇలా మగ్గించుకోవాలి. వీటిల్ని ఫ్రై కూడా చేసుకోవచ్చండి, లేదంటే కర్రీ కూడా చేసుకోవచ్చు. వీటిల్ని వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే ఫ్రై ప్యాన్ పెట్టి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూను జీలకర్ర వేసి చిటపటమన్న తరువాత 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత 1 స్పూను అప్పటికప్పుడు దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులో 2-3 పండినటువంటి టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి, వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ మనము బ్రోకలీలో వేసాం కాబట్టి కర్రీకి సరిపడినంత వేసుకోవాలి. చక్కగా కలిపి 1 గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి, చివర్లో పోసుకోవాలి. వాటర్ ముందుగా పోసామనుకోండి కర్రీ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇదంతా బాగా వేయించుకొని చివర్లో వాటర్ యాడ్ చేస్తే రుచిగా ఉంటుంది కర్రీ అనేది. చూడండి చక్కగా ఇలా మగ్గిన తరువాత మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి బ్రోకలీ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు మొత్తం ఇందులో వేసుకోవాలి. ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత గరిటతో ఆ మసాలాలన్నీ ఈ ముక్కలకు పట్టే విధంగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. 4-5 నిమిషాలకి మూత తీసి మరొకసారి చక్కగా కలిపి 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి, ఇది కూర ముద్దగా ఉంటేనే రుచిగా ఉంటుంది, మరి నీళ్ళుగా ఉంటే రుచిగా ఉండదు. అందువలన 1/2 గ్లాసు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను చేసేటువంటి కూరల్లో ఆయిల్ పైకి రాదులేండి, ఎందువలనంటే నేను 1 స్పూనో 1.5 స్పూనో వేసాను. చక్కగా ఇలా మగ్గితే సరిపోతుంది. మనం వీడియో కానీ ఎక్కువ వేసి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు నేను ఎంత వేస్తానో కూరల్లో అంతే వేస్తానండి. వీడియో కోసమేమి ప్రత్యేకంగా ఆయిల్ అనేది యాడ్ చేయను. ఇలా తయారు చేసుకున్నటువంటి కర్రీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలాంటి కర్రీ అనేది అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.